హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులందరికీ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుండి కీలక ఉత్తర్వులు విడుదల. పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారత ప్రభుత్వం పైన సూచించిన లేఖ ద్వారా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ఎఫ్‌పిపి ప్రోత్సహించడానికి తమ ఉద్యోగులకు ప్రత్యేక సాధారణ సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో, ఆ నిబంధనలు ఏంటనేది చూద్దాము. ముందుగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్. పురుషులకైతే వాసెక్టమీ లేదా మహిళలకైతే స్పాలింజెక్టమీ చేయించుకున్నటువంటి ఉద్యోగులకు 6 పని దినాలకు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవనేది లభిస్తుందన్నమాట. వెదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఇక ప్రసవంతో సంబంధం లేకుండా అంటే నాన్ ప్యూర్వెల్ ప్యూర్ఫెరల్ ఆర్ స్టెరిలైజేషన్ ఆపరేషన్ చేయించుకున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులు 14 రోజులు మించకుండా ప్రత్యేక సాధారణ సెలవనేది ఉంటుంది. ఇకపోతే రెండోది ప్రయోజనాల విస్తరణ. వివక్షను నివారించి సమానత్వం పాటించే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క సెలవుల ప్రయోజనాలను ఈ క్రింది సంస్థల ఉద్యోగులకి కూడా విస్తరించాలని చెప్పేసి నిర్ణయించింది. అవేంటంటే స్థానిక సంస్థలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన నియంత్రణలో ఉన్నటువంటి ఇతర సంస్థలు. అయితే ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి అయితే వస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తన ప్రత్యక్ష ఉద్యోగులకు ఇలాంటి ప్రయోజనాలను విస్తరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కొత్త ఉత్తర్వుల ద్వారా అనుబంధ సంస్థల ఉద్యోగులకి కూడా అవే అర్హతలు లభిస్తాయని అయితే నిర్ధారించబడింది. అమలు విధానం, వర్తించే విధానం చూసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలు స్థానిక సంస్థలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డులు, చట్టపరమైనటువంటి సంస్థలు మరియు ఇతర సంస్థల ఉద్యోగులకు వర్తిస్తాయి. సెలవు ప్రారంభం. శస్త్రచికిత్స జరిగిన రోజు నుండే ప్రత్యేక సెలవు అనేది ప్రారంభం అవుతుంది. ట్యూబెక్టమీ ఆర్ స్పాలింజెక్టమీకి ధృవీకరణ. ఒక మహిళా ఉద్యోగి నాన్ ప్యూర్ఫెరల్ స్టెరిలైజేషన్ ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ నుండి వైద్య ధృవీకరణ పత్రాన్ని అయితే సమర్పించాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్ను ప్రత్యేక సెలవు ముగిసిన వారం రోజుల లోపల ఆమె పనిచేస్తున్న కార్యాలయంలో సమర్పించవలసి ఉంటుంది. గత కేసులకు వర్తించదు. ఈ ఉత్తర్వు జారీకి ముందు ఇప్పటికే నిర్ణయించబడినటువంటి మరియు ముగిసిన కేసులు తిరిగి తెరవబడవు. ఆర్థిక శాఖ ఆమోదం. ఈ ఉత్తర్వులు ఆర్థిక శాఖ వారి ఇక్కడ యుఓ నెంబర్ చూడొచ్చు ద్వారా ఆమోదం జారీ చేయబడింది. అదనపు సమాచారం అండి. ముఖ్యమైన నిబంధనల సారాంశం. ముఖ్యంగా ఎందుకు ఇలా అంటే టార్గెట్ ఏంటంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను ప్రోత్సహించడం ద్వారా జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడము. లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ, స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్లు, హౌసింగ్ బోర్డులు మరియు ఇతర చట్టపరమైన సంస్థల ఉద్యోగులు. ఇది ఏపీకి సంబంధించి. ఇక పురుషులకు సెలవు. వాసెక్టమీ కోసం 6 పని దినాల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు. మహిళలకు సెలవులు. నాన్ ట్యూబెక్టమీ ఆర్ నాన్ ప్యూర్ఫెరల్ ఆపరేషన్ కోసం 14 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవు. ముఖ్యమైన షరతు, రుజువుగా వైద్య ధృవీకరణ పత్రం అవసరమవుతుంది. ఈ ఉత్తర్వులు జూన్ 10, 1968 నుంచి తక్షణమే అమల్లోకి వచ్చింది. చారిత్రాత్మక మరియు సామాజిక సందర్భం. 1968 నాటి ఈ యొక్క జీవో భారత చరిత్రలో ఒక ముఖ్యమైన
కాలానికి అద్దం పడుతోంది. సో, 1960లలో భారత జనాభా నియంత్రణ భారత ప్రభుత్వానికి ఒక ప్రధాన విధంగా ఉండేది. సో, దేశ ఆహార భద్రత మరియు ఆర్థిక అభివృద్ధిలో సవాళ్లను ఎదుర్కొంటుంది. మరియు వేగంగా పెరుగుతున్న జనాభా ఒక ప్రధాన అడ్డంకిగా పరిగణించబడింది. కుటుంబ నియంత్రణ కార్యక్రమం పంచవర్ష ప్రణాళికలో ఒక మూల స్తంభంగా ఉండేది. కాబట్టి బలవంతపు పద్ధతులను ఉపయోగించడానికి బదులుగా ఆ సమయంలో ప్రభుత్వం ప్రోత్సాహకాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. వేతనంతో కూడిన సెలవులు ఇవ్వటం ఒక శక్తివంతమైన ప్రోత్సాహకం. సో, దీనివల్ల ఉద్యోగి ఆపరేషన్ నుండి కోలుకోవడానికి సెలవు తీసుకున్నందుకు గాను జీతం కోల్పోకుండా చూసుకుంటున్నారు. తద్వారా ఈ పద్ధతిని స్వీకరించడానికి ఒక పెద్ద అడ్డంకి అయితే తొలగిపోయింది. వివక్షను నివారించడం అనే పదం ఉత్తర్వుల యొక్క స్పష్టమైన లక్ష్యమని గమనించదగినది. ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యక్ష ఉద్యోగులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ ఉద్యోగులందరికీ కూడా సేవా పద్ధతుల మరియు ప్రయోజనాలను ప్రామాణికంగా చేసే దిశగా ఒక అడుగును ప్రతిబింబిస్తుంది. అయితే విస్తృత జాతీయ విధాన లక్ష్యాలను సాధించడానికి ఉద్యోగుల ప్రయోజనాలను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇది చూపిస్తుంది. లింగ నిర్ధారణ నిర్దిష్ట నిబంధనలు పురుషులు మరియు మహిళలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలకు అవసరమయ్యే వేర్వేరు కోలుకునే సమయాలను ఈ ఉత్తర్వులు గుర్తించింది. మహిళలకు ట్యూబెక్టమీ కోసం ఎక్కువ కాలం అనగా 2 వారాలు సెలవు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో, వాసెక్టమీతో పోలిస్తే ఇది మరింత క్లిష్టమైన శస్త్రచికిత్స అని అంగీకరించడాన్ని సూచిస్తుంది. అయితే ఈ సెలవు విధానాన్ని అధికారికంగా చేయడం ద్వారా ప్రభుత్వం కుటుంబ నియంత్రణ పాలన మరియు ఉపాధి చట్టంలోకి చేర్చిందనమాట. ఇది స్టెరిలైజేషన్ నుండి కోలుకోవడానికి వ్యక్తిగత విషయంగా కాకుండా ప్రభుత్వం ఆమోదించినటువంటి వేతనంతో కూడిన సెలవులకు చెల్లుబాటు అయ్యే కారణంగా అయితే పరిగణించబడింది. దీనికి అధికారిక చట్టబద్ధతనైతే ఇవ్వటం జరిగిందనమాట. సో, చూసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. సో, కొన్ని ఎఫ్ఏక్యూ క్వెషన్స్ కూడా ఉన్నాయండి. ఈ ఉత్తర్వులు ఎవరి కోసం అంటే మనం ఇదివరకే చెప్పుకున్నట్టుగా స్థానిక సంస్థలు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డులు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధిలోని ఇతర చట్టబద్ధమైన సంస్థల ఉద్యోగులకు వర్తిస్తుంది. వాసక్టమీ కోసం ఒక పురుష ఉద్యోగి ఎన్ని రోజులు సెలవు లభిస్తుందంటే 6 రోజులండి. మహిళా ఉద్యోగికి ట్యూబెక్టమీ కోసం 14 రోజులు అయితే సెలవు లభిస్తుంది. సెలవులు పొందడానికి ఏ రుజువు అవసరం అంటే వైద్య ధృవీకరణ పత్రాన్ని ఖచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది ఒక వారంలోపు. అంటే సెలవు కాలం ముగిసిన వారంలోపు. సో, ఇది అన్నమాట.